పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం. అమ్మా విశ్వద, అన్నయ్య ఎన్నేళ్లకు అన్నయ్య వారు క్షేమంగానే ఉన్నారమ్మా. కవి కోకిలగా మారి లోక కళ్యాణార్థం తన సాహిత్యంతో కులమత విభేదాలతో కుళ్ళిపోతున్న ఈ సమాజానికి సరైన మార్గం చూపిస్తున్నారు. ఇదిగో వేమన నీకు అప్పగించమన్న బాధ్యత. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా, చదువ పద్యమరయ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదా అభిరామ. నిన్ను నన్ను కూడా అమరుల్ని చేశాడమ్మా మన వేమయ్య. ధన్యోస్మి. ఎంత చల్లని వార్త తెచ్చావు అభిరామయ్య. తల్లి కాని తల్లిక తమరు పోసిన ఉగ్గే తమ్ముడు గారి ఉద్యమానికి ఊపిరైంది. తమరి ప్రేమ పెంపకాలే తమ్ముడు గారికి ప్రమిద దివ్వెలై వెలుగు చూపించాయి. తమరు ధన్యులు. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా, వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. ఉప్పు కప్పురప్పు ఒక్క పాలికనుండ, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషుల వీరయ, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. అనగా అనగరాగము అతిశయిల్లుచునుండు, తినగ తినగవేమో తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. అనుభుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమయ్యుండదా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. వేదాతీ
మతాల్ని కులాల్ని ఒకటి వేళతో పెకలించడానికే కంకణం కట్టుకున్నట్టున్నాడు ఈ వేమన. అవు మంచిదేగా. అవునోర్మి. యజ్ఞయాగాదులు బుటకాలంటాడు. పితృదేవతలకు పిండాలు పెట్టడం కూడా దండగే అంటున్నాడు. దండగే? చచ్చిన వాడికి పిండం ఎందుకు? అవు అంతేనా? ఉన్నవాడు లేనివాడు ఒకటేనంటాడు. భూస్వాములకి భూమి మీద హక్కే లేదంటాడు. అవు మనమంతా కలిసి ఈ ఉద్యమాన్ని అనగతొక్కకపోతే రాను రాను ఏ విపరీతాలకు దారితీస్తాడో ఊహించలేకుండా ఉన్నాం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. తప్పులెన్నువారు తండోపతండములు, ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. అవునటంచు ఒక్కడు ఆడిన మాటకు, కాదటంచు పలుక క్షణము పట్టు. దాని విలువదీయ తాతలు దిగవలే, విశ్వదాభిరామ వినురవేమా. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టినేని బిగియ పట్టవలయు, పట్టు విడుట కన్నా పడి చచ్చుటే మేలు. విశ్వదాభిరామ వినురవేమా. అభిరామ, నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఇక ఈ భౌతిక కాయంతో నిమిత్తం లేదు. పరమేశ్వర, తన జీవిత చేయం నెరవేరిందని మనవేమన భావిస్తున్నాడు? ఈ భౌతిక కాయంతో ఇక నిమిత్తం లేదని శ్రీ శర్వరి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి నాడు అఖండ బ్రహ్మానందము పొందవలనని నిర్ణయించుకున్నాడు. సర్వేశ్వర, నాయనవేమయ్యా, నిజంగా ఒక కంట పన్నీరు ఒక కంట కన్నీరు ఒలికింపచేసావు కదయ్యా. మా జన్మలు తరించాయి.